హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బేక్ చేయకుండా ఇంట్లోనే మ్యాక్ అండ్ చీజ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మ్యాక్ అండ్ చీజ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్లో 1 ఇంచ్ బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ గార్లిక్ వేసుకొని రోస్ట్ అయ్యేదాకా వేపించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. మనం తీసుకుంటున్న మ్యాక్రోనీ పాస్తాకి డబల్ క్వాంటిటీ మిల్క్ తీసుకోవాలి. ఇలా మిల్క్ పొంగొచ్చిన తర్వాత అందులోకి 1 కప్పు మ్యాక్రోనీ పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులోకి టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఒరిగానో, అలానే రుచి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ మీకు స్పైసీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఓసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కుక్ అవనిద్దాం. మధ్యలో మూత తీసి మ్యాక్రోనీ కుక్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ అలానే కలుపుకుంటూ ఉండాలి. మ్యాక్రోనీ కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి పాస్తా తీసుకొని మనం చేత్తో కానీ లేకపోతే నైఫ్తో కానీ జస్ట్ అలా కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలి. మ్యాక్రోనీ బాగా కుక్ అయిన తర్వాత అందులోకి మీకు నచ్చిన చీజ్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ మొజరెల్లా చీజ్ వేసాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈజీగా క్విక్గా అయిపోయే నో బేక్ మ్యాక్ అండ్ చీజ్ రెడీ అయిపోయింది. జనరల్లీ మ్యాక్ అండ్ చీజ్ అంటే ఓవెన్లో పెట్టి బేక్ చేస్తారు. ఓవెన్స్ లేని వాళ్ళు ఇలా చేసుకున్న సేమ్ టేస్ట్ వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.